హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు పార్లమెంట్ లోని అమిత్ షా గారు వాక్ బిల్ ని పాస్ చేశారు. WAQF అనమాట. సో ఈ వాక్ బిల్ కి ఏంటంటే సెక్షన్ 40 ఏదైతే ఉందో ఆ సెక్షన్ 40 అనేది ఇప్పుడు చెల్లదు అని చెప్పి అమిత్ షా గారు చెప్పడం జరిగింది అనమాట. అసలు వాక్ అంటే ఏంటి? వాక్ అంటే దేవుడికి చెందింది అనమాట. ఓకే, సో వాక్ బోర్డ్ లోని అంటే వాక్ కి సంబంధించిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటంటే వాళ్ళ అండర్ లో ఉంటాయన్నమాట. ఈ వాక్ డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అది అమ్మకూడదు, కొనకూడదు. తర్వాత అసలు దేనికి పనికిరాదు అనమాట. ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మీద ఒక ల్యాండ్ ఉందనుకో, ఆ ల్యాండ్ ఇంకా లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి. అంటే నేను ఒకరికి అమ్మడానికి ఉండదు, అలాగే కొనడానికి కూడా ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఎక్కడో ఖాళీ ఉందనుకోండి, ఆ ల్యాండ్ ఖాళీ ఉన్న చోట ఈ వాక్ బోర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇది వాక్ కి సంబంధించింది అంటే మాత్రం దాని గురించి ఫైట్ చేయడానికి కానీ, దాని గురించి హైకోర్టులో పిల్ వేయడం కానీ, కేసు వేయడం కానీ లాంటి ఏం జరగదు. వాక్ బోర్డ్ కి అంత పవర్ ఉంటుందన్నమాట. సో ఏంటంటే ఏదైనా ఒక ల్యాండ్ ఇది మాది అంటే మాత్రం అది వాక్ బోర్డ్ కి చెందుతుంది. జనరల్ ఈ వాక్ బోర్డ్ అంటే ఏంటి, అసలు వాక్ బోర్డ్ ఎందుకు పెట్టారంటే లైక్ చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎంతో మనకి ఏంటంటే సోషల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, లైక్ NGOs అంటారు కదా, అనాథాశ్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో అట్లాగా ఈ వాక్ బోర్డ్ కూడా ఏంటంటే ముస్లిమ్స్ వాళ్ళకి ఏంటంటే లైక్ గ్రోత్ కోసం, అలాగే హాస్పిటల్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఏంటంటే ఈ వాక్ బోర్డ్ వాళ్ళు చేయాలన్నమాట. వాక్ బోర్డ్ అనేది ఒక కౌన్సిల్ ఉంటుంది, వాళ్ళందరూ ఏంటంటే డెవలప్ చేస్తారు. అండ్ ఏదైతే ఆ మనీ ఉంటుందో ఆ మనీ అంతా ఏంటంటే రిలీజియస్ కి సంబంధించింది మాత్రమే రిలీజియస్ కోసం ఖర్చు పెట్టాలి. సో ఇంకోటి ఏంటంటే హాస్పిటల్స్, ఏదైనా ముస్లిమ్స్ కి సంబంధించిన డెవలప్మెంట్ ఉంటుంది, ఆ డెవలప్మెంట్ అంతా వాక్ బోర్డ్ అనేది చేయాలి. ప్రజెంట్ ఇది బిల్లు ఎందుకు తీసుకొచ్చారంటే ఫర్ ఎగ్జాంపుల్ వాక్ ల్యాండ్ లో అంటే వాక్ కి సంబంధించిన ల్యాండ్ లోని ఫర్ ఎగ్జాంపుల్ నా హౌస్ ఉందనుకోండి, నా హౌస్ కానీ తర్వాత ఇంకేదైనా స్కూల్ కానీ ఏదైనా ఉందనుకోండి, అది నేను ఇంకొక అమ్మాలన్నా అది నాకు వాక్ బోర్డ్ నుంచి నేను పర్మిషన్ తీసుకోవాలి. అంటే ఒక కౌన్సిల్ ఉంటుంది, ఆ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి మేము పర్మిషన్ తీసుకోవాలి. బట్ మనం వెళ్ళినా సరే కొంతమంది ఇస్తారు, కొంతమంది ఏంటంటే ఇవ్వరు. అది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ ఏదైనా సరే వాక్ బోర్డ్ కి ఏంటంటే ఒక అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే మీకు తెలిసిందే కదా, ఆ పవర్ అనేది వాళ్ళకే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇప్పుడు ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో అది చాలా మటుకు డిస్ప్యూట్స్ ఉన్నాయి, అంటే చాలా ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఆ ఇన్సిడెంట్స్ ఏంటంటే ఒక ఫార్మరు తన ల్యాండ్ అమ్ముకోవడానికి వేరే వెళ్తేమో వచ్చి ఈ ల్యాండ్ వాక్ బోర్డ్ లో ఉంటే ఆ వాక్ బోర్డ్ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో అతను చేసేది లేక అమ్ముకోలేక చాలా ఇబ్బందులు పడ్డారు అనమాట. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా మట్టుకున్నాయి. సో దీని గురించి ఏంటంటే ఈ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ మొత్తం అంతా ఏంటంటే మొత్తం ఫుల్ అండ్ మొత్తం స్టడీ చేసి ఒక బిల్ అయితే తీసుకొచ్చారు. బేసిక్ గా ఏంటంటే ఇంతకు ముందు 7% అయితే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వాక్ ల్యాండ్ లోని ఏదైనా సంథింగ్ ఏదైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ఉందనుకోండి, ప్రతి ఇయర్ మనం 7% అనేది ఇంతకుముందు వాళ్ళకి ట్యాక్స్ అనేది కట్టాలి. కానీ ఇప్పుడు ఏంటంటే పార్లమెంట్ ఏం చేసిందంటే 7% నుంచి 5% కి తగ్గించారు, అంటే 5% కి తగ్గించారనమాట. అండ్ తర్వాత ఎవరైతే ఇస్లాం ని 5 years గా ఇచ్చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఈ వాక్ బోర్డ్ మీద ఏంటంటే ఒక రైట్ అది ఉంటుంది అని చెప్పి పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. సో అట్లాగనమాట. సో ఈ బిల్ రావడం మంచిదా లేకపోతే అడ్వాంటేజా డిసడ్వాంటేజా అంటే మాక్సిమం అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. అడ్వాంటేజ్ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పార్లమెంట్ ఉంది, పార్లమెంట్ ల్యాండ్ కూడా వక్ బోర్డ్ లో ఉంటే వక్ బోర్డ్ వాళ్ళు వచ్చి ఇది మాది అంటే మాత్రం అది ఇంతకు ముందు అయితే అయిపోయేది. ఇప్పుడే అవుతుందంటే ఇక్కడ నుంచి అలా జరగదు అని చెప్పి పార్లమెంట్ చెప్పింది అనమాట. సో వాక్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ అనేది ఇప్పుడు ఈ సెక్షన్ అనేది ఇప్పుడు తీసేస్తారు అనమాట. సో అందుకని ఏంటంటే కొంతమందికి ఏంటంటే చాలా మందికి నచ్చక ఏంటంటే ప్రొటెస్ట్లు కూడా జరుగుతున్నాయి అనమాట. సో ఈ ప్రొటెస్ట్లు కూడా అందుకే చాలా మటుకు. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి ఈ వాక్ ల్యాండ్ అనేది అంటే దీని మీద ఉన్న ఏదైనా ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు మనం ఒక కేసు చేయడానికి లేదు, అంటే వాక్ ల్యాండ్ ఉందంటే అది మనం ఎటువంటి ఫైట్ చేయడానికి లేదనమాట. అయితే మెయిన్ కౌన్సిలే మనకు హెల్ప్ చేయాలి, లేదా ఇంకెవరు లేరు. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏదైనా మనకు డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏదైనా డిస్ప్యూట్ వస్తే మనం ఇప్పుడు హైకోర్టు కూడా వెళ్ళి కేసు వేసుకోవచ్చు అనమాట, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు ల్యాండ్స్. సో ఇది వాక్ బిల్ అనమాట. సో ఈ బిల్ అనేది పార్లమెంట్ లో పాస్ చేశారు. సో ఇది కొంతమందికి నచ్చలేదు, చాలా మందికి నచ్చలేదు, కొంతమందికి సపోర్ట్ చేస్తున్నారు. సో
కొంతమంది ముస్లిమ్స్ కూడా ఏంటంటే వాక్ బిల్ ని సపోర్ట్ చేశారు. మన ఇందాక న్యూస్ లో కూడా చూశాను. సో ఇట్ డిపెండ్స్ అనమాట. సో ఇది కాకపోతే ఇది ఎంతవరకు మరి ఇది అడ్వాంటేజెస్ గా ఉంటుంది అనేది మనం ముందు ముందు చూడాలి. ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే వాక్ ల్యాండ్ లో ఉన్న ఏదైతే డిస్ప్యూట్స్ ల్యాండ్స్ ఉంటాయో అవి ఇప్పుడు క్లియర్ అవుతాయి. అరౌండ్ ఇంతకు ముందు అయితే 10,000 దాకా కేసెస్ ఉండేవి. ఇప్పుడు 20,000 డిస్ప్యూట్స్ అయితే వచ్చాయి. అంటే 20,000 కేసులు అయితే ఈ వాక్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అవన్నీ ఏంటంటే ఒక అంటే ఏదైనా ఈ వాక్ ల్యాండ్ అనే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఒక కలెక్టర్ కంటే పెద్ద పోస్ట్ ఉన్న వాళ్ళతో ఇన్స్పెక్షన్ జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఏంటంటే అప్పుడు దీని గురించి ఒక డిస్ప్యూట్ అనేది క్లారిఫై అవుతుంది అనమాట. సో ఇది మొత్తానికి వాక్ బిల్ పాస్ అవడం. సో ఇది కొంతమందికి హర్షించింది, కొంతమందికి ఏమో కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే చాలా మంది రోడ్ల మీద ప్రొటెస్టులు చేస్తున్నారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఇది మొత్తానికి వాక్ బిల్ గురించి, వాళ్ళ పార్లమెంట్ ప్రవేశపెట్టిన బిల్ గురించి చెప్పాను. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ వచ్చరికి కేవీ టాక్స్. బాయ్.